సాక్షి తెలంగాణ న్యూస్ కి స్వాగతం. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘ భవనంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ కొప్పుల ఈశ్వర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు తమ నాయకుడిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ధర్మపురి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి మీరే ఎమ్మెల్యేగా, చీఫ్ విప్గా, మంత్రిగా సుదీర్ఘ కాలం పదవుల్లో ఉన్నారని గుర్తు చేశారు. అన్ని అధికారాలు మీ చేతిలో ఉన్నప్పుడు ధర్మపురిని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు అని నిశాంత్ రెడ్డి ప్రశ్నించారు. తమ నాయకుడు లక్ష్మణ్ కుమార్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఇలాంటి విమర్శలతో ఆయన పనితీరును అడ్డుకోలేరని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలో ఆయన 10 ఏళ్ళు చేయని పనులు చేసుడా? మరి ఆయన ఏం అభివృద్ధి చేసిండు? ధర్మపురంలో అయితే ఇప్పటికీ నీళ్ళ గోసున్నది. ఇప్పుడు ఏ మండలానికైనా కానీ కరువు ఉన్నది. రోడ్లు పోయించారు, అప్పుడు ఏదో బలవంతంగా పోయించిన సర్పంచ్లు ఇప్పుడు గిలగిల కొట్టుకుంటారు. అప్పటి సర్పంచ్లకు బిల్లులు ఇప్పి అని ఈ మాజీ మంత్రి కొప్పులీశ్వర్ గారు ఇలా లక్ష్మణ్ కుమార్ గురించి మాట్లాడేది అర్హతనే లేదు అసలు. ఎందుకంటే లక్ష్మణ్ కుమార్ ప్రతిరోజు మీరు చూస్తున్నారు, మీడియా మిత్రులు అందరు, మీరు విలేకరులకు అందరికి తెలుసు, తన హైదరాబాద్లో గంట ఉంటే 23 గంటలు మన కాన్స్టిట్యూన్సీ పట్టుకునే తిరుగుతుండు. మరి ప్రతిరోజు మండలాల వైజ్గా కానీ అభివృద్ధి పదవులో కానీ ఇప్పుడు సెంటర్లు, ఇప్పుడు మక్కల సెంటర్లు అసలు మన జిల్లాలో 3-4 సెంటర్లు వచ్చినాయి. ఎక్కడికైనా కానీ జిల్లాకు ఒకటి, మండలానికి ఒకటి ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మనకు జైత్యాలు ఇచ్చారు, లక్ష్మీపూర్ ఇచ్చారు, మన ధర్మపురి, గొల్లపల్లి. మీరు చూడండి, గొల్లపల్లి ఎప్పుడన్నా మక్కల మిషన్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్టు రోజులుంటే చెప్పండి. ఒక్కడే సవాల్ చేస్తున్నాం, కొప్పులీశ్వర్కు మర్యాద దక్కది. ఏదో ఇల్లు కాగానే పండుగ కాదు, ఏదో మీరు చేసుకుంటుర్రు. మీరు ఏదో ఆయన ఇవాళ పెద్దలు పార్టీలో కలుపుతారు అంటే కలుపుకోరు, మేము దానికి ఆయన ఇష్టం, అది వ్యక్తిగతంగా ఆయన నిర్ణయం, దానికి మేము ఏం కాదంటలేము. కాకపోతే మంత్రి గారు కూడా దానికి ఏమో చెప్పారు. ఆయన ఇష్టపూర్వకంగా పోతుంది కాబట్టి దానికి ఎవరు ఏం చేయరు. మర్యాద చెప్తున్నాం కొప్పులీశ్వర్ గారు, ఇటువంటి మాటలు మానుకొని లక్ష్మణ్ కుమార్ వినా ఇంకోసారి ఇటువంటి ఆరోపణలు చేస్తే మాత్రం మంచి. కొప్పులీశ్వర్ గారు మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఈరోజు ఈ వేదికలో మాట్లాడడం జరుగుతుంది. మీరు కంటిన్యూగా ఎమ్మెల్యేగా ఉన్నారు 4 సార్లు 5 సార్లు. మీరు చేసింది ఏమిటి? 5 సంవత్సరాలు విప్పుగా ఉన్నారు, 5 సంవత్సరాలు మంత్రిగా చేసినారు. మీరు ఇన్ని సంవత్సరాలు చేసిన పని ఈ 2 సంవత్సరాలలో లక్ష్మణ్ కుమార్ గారు చేశారు. మీకు కన్నులకు కనబడతలేదా? మీరు చేయలేదు, మీతోని కాలేదు. ఇవన్నీ అభివృద్ధి పనులు చేస్తే వాటిని చూసి ఓర్వలేక మీరు ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలు చేయడం మీకు సరికాదని నేను మా మండల సర్పంచుల తరపున, ప్రజల తరపున నేను ఖండిస్తున్నాను. ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ అన్న గారి ఆదేశానుసారం గొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్ గారికి, వైస్ చైర్మన్ రాజిరెడ్డి గారికి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు దాసరి తిరుపతి గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా సర్పంచ్ సోదరులందరికీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి గడిచిన 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది గౌరవ మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు. వారు మా నాయకులు, మా మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ అన్న గారి మీద వారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎంతవరకు సమంజసమని చెప్పి మేము ఈరోజు గొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతా ఉన్నాం. అయ్యా, గత 10 సంవత్సరాల నుంచి మేమే రాజులం, మేమే మంత్రులం అని చెప్పుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మిగులు రాష్ట్రంగా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినారు. ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేసి
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి మీరు చేసినటువంటి పాపాలు, మీరు చేసినటువంటి అప్పుల కుప్పగా తెలంగాణ మారినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మీరు చేసినటువంటి అప్పులకు వడ్డీలు కడుతూ మరోపక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమాన్ని నడిపిస్తూ వీళ్ళ రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇవాళ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో ఆ పథకాలు రైతులకు ఉచిత కరెంటు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, అదేవిధంగా 200 యూనిట్ల విద్యుత్ కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఏదైతే ఎన్నికల హామీలో సన్నబియ్యం ఇస్తామని చెప్పనప్పటికీ కూడా మనం ఏదైతే తింటున్నామో మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అదే తినాలని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలందరికీ సన్నబియ్యం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా అందరికీ సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి, ఒక సన్నబియ్యం తినాలని చెప్పి ఒక సంకల్పంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మాజీ మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారు ఆనాడు 2004లో మేడారం కాన్స్టిట్యున్సీలో ఏదైతే తెలుగుదేశం నుంచి పోటీ చేయడం జరిగింది, మరి ఆ రోజు వారి పైన మల్లేశం గారు గెలవడం జరిగింది. అప్పుడు 2009లో కాన్స్టిట్యున్సీ పునర్విభజన ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి వారే మనకు ఎమ్మెల్యేగా, విప్గా, మంత్రిగా ఉన్నారు. మరి వారు ఏం అభివృద్ధి చేసిండ్రో, వారు చేయని అభివృద్ధి గడిచిన 2 సంవత్సరాల లోపల గౌరవ మంత్రివారు లక్ష్మణ్ కుమార్ గారు ధర్మపురిలో చాలా అద్భుతంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. వారు ఏదైతే ధర్మపురిలో నైట్ కళాశాల, ఒక డిగ్రీ కళాశాల, ధర్మపురికి ఒక 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్, తర్వాత మా గుల్లపల్లి మండలంలో 18 కోట్లతోని సంక్షేమ శాఖ గురుకులం హాస్టల్కు ముగ్గుపోయడం జరిగింది. పనులు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మంత్రి గారు 2009లో 1300 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. బయటకు వెళ్ళిపోయిన సందర్భం కూడా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి మొన్న 2023లో ఏదో 4 సార్లు ఓడిపోయిండు పాపం అని చెప్పి, గెలిచిండని చెప్పి నిన్న ఏదో ప్రెస్లో మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మా మంత్రి గారు చేయని పదవులు ఏమున్నాయి? జెడ్పీ చైర్మన్గా చేసిండ్రు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్గా చేసిండ్రు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎస్సీ కార్పొరేషన్గా చేయడం జరిగింది, విప్గా చేయడం జరిగింది, మంత్రిగా చేస్తున్నారు. మీరు ఏవైతే శాఖలు చేసిండ్రో మీకంటే ఇంకొక 2 శాఖలలో వారు ఎక్కువ పనిచేయడం జరిగింది. మరి ఈ విధంగా వారు అనధికారంలోనే ఇన్ని పదవులు చూసి ఇంత అభివృద్ధి చేస్తూ ఉంటే, మొన్నటికి మొన్న ధర్మపురి మున్సిపల్ ఎన్నికలలో 15కు 15 మంది ధర్మపురి ప్రజలు ఆశీర్వదించి క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. మరి వారి పనితనం ఒక నిదర్శనానికి ఒక జవాబుగా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఇకనైనా మా మంత్రి గారి పైన ఇట్లాంటి దుష్ప్రచారం చేయడం కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు. ఇవన్నీ పనులు చేసి ఇంత అభివృద్ధి చేస్తూ ప్రజలలో మమేకమే ఉంటున్నందుగా మీకు ఇంత కడుపు మంట అని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. దయచేసి మీరు ఒక వయసుకు తగ్గట్టు, మీరు ఒక హుందాతనంతో, మీరు ఒక అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మంత్రి గారి పైన ఇట్లా అనుచిత వాక్యాలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి ఈరోజు మేము గుల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాము. దయచేసి ఇంకొకసారి మా మంత్రి గారి పైన ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఊకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మన ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా సిద్దిపేట, హైదరాబాదు, ఇతర ప్రాంతాలకు కమిషన్ల కకృతి పడి నీళ్ళు అమ్ముకున్నటువంటి ఘనత కొప్పులీశ్వర్ గారిది.
మన ప్రాంతానికి టేలెంట్ విలేజెస్ ఉన్నాయి. మన మండలంలో గోవిందపల్లె కానీ, చిల్వాకోడూరు కానీ, లొత్నూరు కానీ, బొంకూరు కానీ, అబ్బాపూర్ కానివ్వండి, ఈ టేలెంట్ విలేజెస్కి నీళ్లు రావు. ఎస్ఆర్ఎస్పి వాటర్ అందాయి. జంగల్ ప్రాజెక్ట్ కూడా వాటర్ అందాయి. రంగనాథపల్లి రిజర్వాయర్ నుంచి వాటర్ వస్తే జంగల్ ప్రాజెక్ట్ నిండుతుంది. మరి ఆ రంగనాథపల్లి రిజర్వాయర్ కూడా నీళ్లు లేని సందర్భాలు చాలా ఉన్నాయి. మన కిందనే గోదావరి ఉంటుంది. మన నీళ్లు హైదరాబాద్కు తరలిపోతూ ఉన్నాయి. అయినా కానీ మనకు నీళ్లు రావట్లేదు. దీనికి కారణం కుప్లీశ్వర్ కాదా? ఇవన్నీ చేస్తూ కమిషన్ల కకృతి పడి రైతాంగాన్ని పుట్టగొట్టినటువంటి వారు ఇవాళ లక్ష్మణ్ కుమార్ గారు ఏం చేశారని చెప్పి, మంత్రి గారు ఏం చేశారని చెప్పి మా మంత్రి గారి పైన మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఇది దయచేసి ఇది కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు ఇట్లాంటి చౌకబారు మాటలు దయచేసి మా మంత్రి గారి పైన ఇంకొకసారి మాట్లాడడం మీకు సమంజసం కాదు అని చెప్పి తెలియజేస్తాం. రంగనాథపల్లి చెరువు పక్క పంటనే పైప్ లైన్ వేసుకొని పోయారు. హైదరాబాద్ దాకా నీళ్ళు పోతున్నాయి, రంగనాథపల్లికి తొమ్మిది లేదు. అయినా ఇవాళ గొప్పలు మాట్లాడతాడు. ఇది కూడా ఒక మెన్షన్ చేయండి.